మనం ఈరోజు వాక్యాన్ని పరిశీలన చేద్దాము. దేవుని నామములో అందరికీ వందనాలండి. ఇక్కడ నేరుగా వాక్యం వింటున్న వాళ్ళకు, అదేవిధంగా యూట్యూబ్లో కూడా వింటున్న వాళ్ళకు అందరికీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వృద్ధిలోకి తెచ్చినగాక. ఆమేన్. అయితే వాక్య భాగానికై ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనాలను చదువుదాం. జాగ్రత్తగా పరిశీలన చేయండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక అని దేవుని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. అయితే ఈరోజు మీకు చెప్పబోయే అంశం ఏమిటి అని అంటే, జయించడం అంటే ఏమిటి అనే దాని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. అసలు ఒక క్రైస్తవుడు దేన్ని జయించాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అయితే గత కొన్ని ఆదివారాలుగా లేదా గత 3-4 ఆదివారాలుగా మనం కొన్ని అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఆ అంశాలకి రిలేటివ్గా ఈ అంశం ఉంటుంది. దేవుని చిత్తమైతే ఈ అంశం చెప్పుకొని మనం తర్వాత కాలం నుంచి ఇంకా అనేకమైన విషయాలను మాట్లాడుకుందాము. గత కొన్ని ఆదివారాలుగా మనం మాట్లాడింది ఏంటంటే, పరిశుద్ధ దేవుని ఎదుట నిలుచుటకు పరిశుద్ధత అవసరం అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. దేని గురించి మాట్లాడుకున్నామండి? పరిశుద్ధ దేవుని ఎదుట నిలుచోవడానికి మనకి ఏంటి అవసరం అంటే పరిశుద్ధత అవసరం అనేసి మనం మాట్లాడుకున్నాం. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఎలాంటి పాపం లేదు. ఆయన సమీపించరాని మహా తేజస్సులో ఉన్నాడు. మానవుడు ఆయన్ని సమీపించలేడు. ఎందుకంటే తిమోతి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఉంది, దేవుణ్ణి ఏ నరుడు చూడలేడు, చూసిన వాడు బ్రతకడు. ఏమండి, ఆయన సమీపించరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉన్నాడు. ఏ పాపము చేయలేని దేవదూతలు సైతము ఆయన్ని చూసి అంత ధైర్యం చేయట్లేదు. గనుక అలాంటి పరిశుద్ధుడైన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం చూడాలి అంటే మనకి ఏంటి అవసరం అని చెప్పుకున్నామండి? పరిశుద్ధత అవసరం. ఏది అవసరం? పరిశుద్ధత. అంటే మనలో ఎలాంటి పాపము, కల్మషము ఏమీ ఉండకూడదు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అయితే రెండవ మెసేజ్గా ఖాళీలో నిలిచిన మోషే అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి సమీపించడానికి మనిషికి అవకాశం లేనప్పుడు ఏమండి, దేవుడు ఒక ఆలోచన చేసి మనుషులందరినీ కూడా మళ్ళా ఆ స్థితికి తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆదాము ద్వారా ఏదైతే దేవునికి మనుషులకి మధ్య ఖాళీ అనేది ఏర్పడిందో, పాపం అనేది దేవుణ్ణి మనుషుల్ని విడదీసిందో, ఆ యొక్క ఖాళీలో మోషే నిలుచొని దేవుణ్ణి ప్రజల్ని మళ్ళా కలపాలని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చారు మోషేకి. ఏంటి అవకాశం అంటే, మోషే ఇదిగో ఈ విధానంలో నువ్వు మనుషుల్ని నన్ను ఒకటిగా చేయొచ్చు అని చెప్పేసి 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చారండి. ఆ 10 ఆజ్ఞలు మనిషిని దేవుణ్ణి ఏం చేస్తాయండి? ఒకటి చేస్తాయి. ఆ 10 ఆజ్ఞలకు రిలేటివ్గా 613 లేదా 617 ఆజ్ఞలు రిలేటివ్గా ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలను అనుసరించడానికి ఏమండి సమీపంగా ఉన్నాయి. దాన్ని బైబిల్ పండితులు ఏమని పిలిచారంటే మోరల్ లా అని, సివిల్ లా అని, సెరిమోనియల్ లా అని 3 రకాలుగా విభజించారు. అయితే మోషే గారు ఆ యొక్క ఖాళీలో నిలిచినప్పుడు ఆ యాజకత్వం ఏమైందంటే విఫలం చెందింది. మోషే దేవుణ్ణి మనుషుల్ని పరిపూర్ణంగా కలపలేకపోయాడు. అయితే ఆ కలపడానికి ఈ భూమి మీద అనేకులు ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. అయితే చిట్ట చివరగా ఒకనొక సమయంలో దేవుణ్ణి మనుషుల్ని కలపడానికి
దైవ వాక్యము శరీరము ధరించి భూమి మీదకి వచ్చింది. ఆ దైవ వాక్యానికి ఒక పేరు పెట్టబడ్డది, ఇమ్మానుయేలు లేదా ప్రభు అయిన యేసు క్రీస్తు అని పేరు పెట్టబడ్డది. ఆ యొక్క వాక్యము రూపాంతరం చెంది శరీరంలోకి వచ్చినప్పుడు ఆ శరీరానికి పెట్టబడిన పేరు యేసుక్రీస్తు. ఆ యొక్క వాక్యము ఈ సమస్త సృష్టిని కలగజేసిన వాక్యము, మానవుల్ని తయారు చేసిన వాక్యము ఏమండి, మానవుల పక్షాన సృష్టి పక్షాన దేవునితో సమాధానపరచడానికి మధ్యన నిల్చోవడానికి వచ్చిందండి. ఏ వాక్యమైతే మానవుల్ని తయారు చేసిందో, ఏ వాక్యమైతే సృష్టిని కలిగించిందో, ఏ వాక్యమైతే సమస్త ప్రపంచాన్ని కలగజేసిందో ఆ వాక్యమే మానవుల్ని దేవుణ్ణి సమాధానపరచడానికి శరీరం ధరించుకొని వచ్చింది. ఆ వాక్యానికి పెట్టబడిన పేరు యేసు. ఏమండి, ఈయన మానవునికి దేవునికి మధ్య ఖాళీలో నిల్చున్నాడు. ఏమండి, ఆయన విజయాన్ని సాధించాడు. విజయాన్ని సాధించిన తర్వాత ఆయన ఏం చేశారంటే ప్రజల అందరికీ ప్రకటించమన్నాడు, ఇదిగో మరణము అనే ఆ యొక్క ప్రమాదం నుంచి, మరణము అనే ఆ భయంకరమైన స్థితి నుంచి తప్పించడానికి నేను వచ్చాను. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచి నేను నడిచిన మార్గంలో నడుస్తారో వారు ఖచ్చితంగా దేవుణ్ణి సమీపించడానికి వాళ్ళ జీవితంలో పరిశుద్ధత అనేది ప్రారంభమవుతుంది. ఆ పరిశుద్ధత ఏం చేస్తుందంటే మనిషిని మళ్ళా తిరిగి లేపుతుంది అనే విషయాన్ని ఆయన తెలియజేశారు. అయితే మూడో మెసేజ్ గా మనం ఏం చెప్పుకున్నామంటే, లేదండి మాకు ఏ యేసుక్రీస్తు అవసరం లేదు, ఏ పరిశుద్ధత అవసరం లేదు, మా జీవితము మా ఇష్టము, మై లైఫ్ మై రూల్స్, అంతే తప్ప ఇంకొకరి యొక్క ఏలుబడి అధికారము మా మీద ఉండడానికి వీల్లేదు, మా ఇష్టం మాది, మాకెవరండి చెప్పడానికి, యేసుక్రీస్తు వద్దు, మాకు ఏది వద్దు అని చెప్పి ఎవరైనా తిరస్కరించినట్లయితే ఒక భయంకరమైన స్థితి ఆ వ్యక్తి చుట్టూ అలుముకొని ఉంది. అది ఏమిటంటే రెండవ మరణం. మొదటి మరణం ఏంటంటే కొంతకాలము దేవుడి దగ్గర నుంచి ఎడబాటు, అంటే ఆదాము ద్వారా అది కలిగింది. అయితే రెండవ మరణం ఏమిటంటే పర్మనెంట్ గా ఇక మధ్యలో కొంతకాలం శిక్షించబడి అయ్యో ఈ శిక్ష అంతా అనుభవించాడు కనుక మళ్ళా తీసుకుంటాను అలాంటిది ఏమి ఉండదండి. పర్మనెంట్ గా, ఎందుకంటే దేవుణ్ణి ఈ భూమి మీద ఇష్టపడలేని వ్యక్తి పర్మనెంట్ గా దేవుడికి దూరం అయిపోతాడు. దాన్ని బైబిల్ పరిభాషలో శాశ్వత ఎడబాటు అని పిలిచారండి. హల్లెలూయా. ఈ శాశ్వత ఎడబాటే రెండవ మరణం. యేసు క్రీస్తు వారు అవసరం లేదు అనేసి అనుకున్నట్లయితే శాశ్వతమైన ఎడబాటులోకి ఒక వ్యక్తి వెళ్తాడు. మరి అనొచ్చు, అయ్యా యేసు క్రీస్తు వారు లేకుండా మేము స్వతహాగా నీతిమంతులుగా మారగలమండి, మేము ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాము, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నాము, ఎంతో మందిని చేరదీస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నామంటే అవన్నీ మంచిదే, అవన్నీ చెయ్యాలి. కానీ ఆదాము అవ్వ నుంచి వచ్చిన పాపం ఏదైతే ఉందో అది ప్రతి మనిషికి కూడా జన్మ అనేది ఈ భూమి మీద ప్రారంభం అవగానే పాపం అనేది కూడా సంక్రమిస్తూ వస్తూ ఉంది. అయితే ఈ పాపం నుంచి మనిషికి ఏమి కావాలంటే విడుదల కావాలి. మనిషి ఈ భూమి మీద చేస్తున్న పనులను బట్టి పాపిగా చిత్రీకరించబడలేదు, కానీ మనిషిలో పాపము ఉన్నది కనుక పాపపు పనులు అనేవి చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ దగ్గరికి మనం వెళ్ళి అమ్మ మీరు అబద్ధం ఆడకండి అని మనం ఆ బిడ్డకి నేర్పాల్సిన అవసరం లేదు, కానీ ఆటోమేటిక్ గా ఒక వయసు రాగానే ఎవరు చెప్పకపోయినా అబద్ధం ఆడతాడు, ఎవరు చెప్పకపోయినా దొంగతనం చేస్తాడు, ఎవరు చెప్పకపోయినా మోసం చేస్తాడు, ఎవరు చెప్పకపోయినా ఇతరుల బాధ పెడతాడు. అది ఏంటంటే మనిషికి స్వభావము ఎక్కడ అంటే దేవుని మాటని మీరే స్వభావం ఎక్కడ వచ్చింది? ఈ పాప స్వభావం అంటే ఆదాము గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ స్వభావాన్ని పూర్తిగా చంపుకోవాలి అన్నట్లయితే మనిషి ఏం చేయాలంటే తిరిగి జన్మించాలి. ఇది ఎక్కడ సాధ్యపడుతుంది అంటే యేసు క్రీస్తు వారిలో సాధ్యపడుతుంది. గనుక ప్రతి మనిషికి మరణము అనే ఒక
భయంకరమైన వ్యాధి సమస్య నుంచి పర్మనెంట్గా ఏమండి సొల్యూషన్ చూపించడానికి, పర్మనెంట్గా విడుదల కలగజేయడానికి, పర్మనెంట్గా దేవుడు ఏమండి ఆ యొక్క ప్రమాదం నుండి తప్పించడం కోసం దేవుడు ఏం చేశారంటే, వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా భూమి మీదకు వచ్చి ఆయన మానవుల కోసము ఏ పాపము లేని పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంశాల గురించి మనం చెప్పుకొని ఉన్నాం. దానికి రిలేటివ్గా ఇప్పుడు మనం ఇంకొక కొన్ని విషయాలు నేర్చుకుందాము అని చెప్పేసి మనం ఈరోజు ఏమండి ఆశపడుతున్నాం. ఏంటి ఆ ఇంకొక కొన్ని విషయాలు అన్నట్లయితే, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నావో, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించావో, మరుక్షణమే నువ్వు చేయాల్సిన పనులు ఈ భూమి మీద కొన్ని ఉన్నాయి. ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు వారిలాగా జీవించడం. ఎలా జీవించాలండి చెప్పాలి. యేసుక్రీస్తు వారిలాగా జీవించడం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యుల దగ్గర ఆయన ఏమన్నారంటే, నేనే మార్గము సత్యము. 6వ వచనంలో ఈ మాట ఉంటుంది. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని చెప్పేసి. మార్గము అంటే ఏంటండి? త్రోవ. నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకి చేరలేడు అనే విషయాన్ని ఆయన తెలియజేశారు. తండ్రి అంటే ఎవరు అంటే, ఈ యొక్క సమస్త శరీరులకి ఈ భూమి మీద అనేకమైన తండ్రులు ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్రి, ఒక్కొక్క తల్లి, వీళ్ళందరూ ఉండొచ్చు. కానీ ఆత్మలకి ఒక్కడే తండ్రి. ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఏమనంటే, మಣ್ಣైనది మరలా మట్టిలోకి చేరుతుంది. ఈ భూమి మీద ఉప ఉత్పత్తిని చేయడానికి, బై ప్రొడక్ట్ చేయడానికి ఇంకొక మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ యొక్క ఒక మనిషిని తయారు చేసే క్రమాన్ని ఎవరిలో పెట్టారంటే దేవుడు మనిషిలోనే పెట్టాడు. గనుక మనం తండ్రి అని పిలుస్తాం. అయితే ఆత్మను తయారు చేసి పంపించింది ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆత్మలకు తండ్రి ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన్ని చేరుకోవాలి అంటే ఎవరి ద్వారా ఇది సాధ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యము. తండ్రి యొద్దకు చేరాలి అంటే, ఆత్మలకు తండ్రి అయిన దేవుని యొద్దకు చేరాలి అంటే మనము మన ప్రయాణం ఎలా చేయాలయ్యా అంటే, యేసుక్రీస్తు అనే మార్గంలో యేసుక్రీస్తు వారు నడిచిన రీతిలో నడవాలి. అయితే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు. అదే ఇందాక మనం చదువుకున్న ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఇప్పుడు ఈ భూమి మీద ఒక మనిషి తన జీవిత కాలం అంతా ప్రయాణం దేనికోసం అండి? దేనికోసం? దేవుని దగ్గరికి చేరడానికి. అయితే కొంతమంది తెలివైన వాళ్ళు అంటారు ఏమనంటే, అయ్యా దేవుణ్ణి ఏమైనా నువ్వు చూసొచ్చావా? దేవుడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? దేవుణ్ణి మాకు చూపించు అంటారు. దేవుణ్ణి ఒక మనిషి చూడటము అది అసాధ్యం. ఒకవేళ లేదు కూడదు దేవుణ్ణి చూడాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే నీ హృదయంలో ఎలాంటి పాపము, తప్పుడు ఆలోచన, ఇతరుల్ని బాధపట్టాలనే గుణము ఏది ఉండకూడదు. నీ హృదయం చాలా శుభ్రంగా ఉండాలి. ఇతరుల్ని బాధించేవాడుగా, హింసించేవాడుగా, అగౌరవపరిచేవాడుగా, అమర్యాదగా ఉండేవాడుగా, ఏమండి ఏ చెడు లక్షణము నీకు ఉండకూడదు. దేవుడు చెబుతున్న క్వాలిటీస్లో నీ జీవితం ఉన్నట్లయితే దేవుడు ఆటోమేటిక్గా నీకు కనిపిస్తారు. అది మనుషుల వల్ల సాధ్యము కాని పని.
అలా చాలామంది ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన వాళ్ళు దేవుడు కొంతమంది కనిపించారు. ఆయన సెలవిచ్చిన మాటల్ని మనకి మన పూర్వీకులు ఎంతోమంది తెలియజేశారు. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుణ్ణి చూడడము అనేది మనిషికి నేరుగా సాధ్యం కాదు. ఒకవేళ లేదండి దేవుడు లేడు, నేను చూడలేదు కనుక దేవుడు లేడు అని నువ్వు అనుకున్నట్లయితే, ఈ భూమి మీదకి నువ్వు రాకమునుపు తల్లి కడుపులో ఉన్నప్పుడు భూ ప్రపంచం కూడా నీకు తెలియదు. ఎప్పుడు తెలిసిందండి? ఇక్కడికి వచ్చిన తర్వాత, కొద్దిగా ఎదిగిన తర్వాత, 4 నడకలు నడవగలిగిన తర్వాత, 4 మాటలు ఆడగలిగిన తర్వాత ఈ భూ ప్రపంచం గురించి నీకు తెలిసింది. అదే కదండి. గనుక ఈ భూ ప్రపంచం గురించి తల్లి కడుపులోకి రాకమునుపు నీకు తెలియనట్లుగానే మట్టిలోకి లేదా ఈ ప్రాణాన్ని పోయిన తర్వాత మాత్రమే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. లేదు మేము కోతుల నుంచి వచ్చామండి, లేదా మేము కణం నుంచి అభివృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చామని ఎవరైనా అనుకున్నట్లయితే ఇంకా వాళ్ళని మనం ఏమి మార్చలేము. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కోతుల నుంచి వచ్చామని ఫిక్స్ అయిపోయారు కనుక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కోతి ఎలా జీవిస్తుందో వాళ్ళు అలాగే జీవిస్తారు. వాళ్ళని అలా జీవించడం కూడా మంచిది. అయితే ఇప్పుడు నేను ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఏమిటి అంటే, ప్రతి మనిషి జీవితంలో జీవిత లక్ష్యం ఏంటయ్యా అంటే దేవుణ్ణి చేరుకోవడం. అంతే కదండి. దైవ భయము ఏదో ఒక అతీతమైన శక్తి ఈ భూమిని నడిపిస్తుంది. ఎందుకంటే ఈ సోలార్ సిస్టమ్లు కానీ, ఈ యొక్క మిల్కీవే గెలాక్సీని కానీ, లేకపోతే ఈ అనంతమైన సృష్టిలో ఏ మార్పులు జరగకుండా ప్రతిదీ కక్షలో వాటి కక్షలో సక్రమంగా నడుస్తుంది అనే విషయం అర్థమైన వాడికి, ఏమండి కొంత జ్ఞానం ఉన్న వాడికి దేవుడు ఉన్నాడనే విషయం చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే సైన్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, విజ్ఞానం చెప్తుంది. ఏమనంటే, ఈ భూగ్రహము తన కక్షలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న సమయంలో కొంత సూర్యునికి దగ్గరగా వెళ్ళినట్లయితే భూమి మీద మనిషి అనేవాడే కాదు కానీ మనిషి నిర్మించుకున్న ఏమీ ఉండకుండా సమస్తం కాలిపోతాయని చెప్పేసి చెప్తుంది. ఒకవేళ కొంత సూర్యునికి దూరంగా వెళ్ళింది అనుకోండి, ఏమవుతుందట? మొత్తము ఐస్ గడ్డల కింద మారిపోద్ది ఈ ప్రపంచం అంతా. ఈ భూగ్రహం అనేది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఒక కక్షలో, నిర్దిష్టమైన కక్షలో తిరుగుతుందని ఏమండి పరిజ్ఞానం కూడా చాలా స్పష్టంగా ఒప్పుకుంటుంది. ఇలాంటి క్రమాన్ని చేసింది దేవుడు అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అర్థం చేసుకోకుండా మూర్ఖంగా వాదించిన వాళ్ళకి మనం ఎన్ని విషయాలు చూపించినా సరే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అయితే నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ ప్రాణము పోయిన తర్వాత ఏమండి మమ్మల్ని సృజించిన దేవుని దగ్గరికి మేము చేరుకోవాలి, ఆయనతో మేము ఉండాలి అనే ఉద్దేశంతో మనిషి తన జీవితకాలం అంతా ప్రయాసపడతాడు. అంతే కదండి, దానికోసమే కదా. అలా ప్రయాసపడుతున్న సమయంలో యేసు క్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నేను జయించి నా తండ్రి సింహాసనము యొద్ద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని ఏమండి నాతో పాటు ఆ సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. నువ్వు ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే నువ్వు జయించాలి అని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అయితే దేన్ని జయించాలి, ఏంటి జయించాలి? ఇది ప్రాముఖ్యమైన విషయం. దేన్ని జయించాలి అనేసి మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఏమండి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని అంతా కూలంకుషంగా మనం పరిశీలన చేసినప్పుడు ఈ భూమి మీద మనము 2 విధాలుగా జయించాలి. ఒకటి ఫిజికల్ గా జయించాలి, 2 ఆత్మీయమైన విజయం కావాలి. ఒకటి ఫిజికల్ గా జయించాలి, 2 ఆత్మీయమైన విజయం మనకు కావాలి. అయితే ఇప్పుడు 2 విషయాల్ని చెప్పడం చాలా కష్టం, కానీ
ఫిజికల్గా జయించడం అంటే ఏమిటి అనే దాని గురించి కొన్ని విషయాలను మీ ముందు ఉంచుతాను. అసలు ఫిజికల్గా జయించడము అంటే ఏమిటయ్యా అనే దాని గురించి మీకు చెబుతాను. ఆత్మీయంగా జయించిన వాడు ఏమండి మంచి భక్తి శ్రద్ధలతో యథార్థమైన హృదయంతో దేవుడి దగ్గర ప్రతి విషయంలో దేవుడికి లోబడి ఉండేవాడు ఫిజికల్గా జయించలేడా అంటే ఏమండి ఫిజికల్గా జయించిన వాడే ఆ విధంగా ఉండగలుగుతాడు. ఉదాహరణకి దావీదు ఎంతటి భక్తి శ్రద్ధలు కలిగిన వ్యక్తి అండి? చాలా భక్తి శ్రద్ధలు కలిగిన వ్యక్తి. దావీదుని దేవుడు ఏమని పిలిచాడంటే నా హృదయానుసారుడు. ఎందుకంటే చాలా మంచి మంచి పనులు చేస్తాడు. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో ప్రజలందరూ గొలియాతును చూశారు. దావీదు మాత్రము గొలియాతును కాదు కానీ దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను గొలియాతును చూసినట్లయితే యుద్ధాన్ని చేయలేను. గొలియాతు కన్నా బలంలో తక్కువ వాడు, గొలియాతు కన్నా ధైర్యంలో తక్కువ వాడు, గొలియాతు కన్నా దేహ దారుఢ్యంలో తక్కువ వాడు, గొలియాతు కన్నా విలువిద్యలో తక్కువ వాడు. అదే కదండి. గొలియాతు ఎంత బలవంతుడు అంటే చాలా బలవంతుడు అయ్యండి, చాలా ఎత్తు కలిగిన మనిషి. 6 మూరల జానెడు అనేసి రాయబడి ఉంది. అంటే రమారమి 9.5 అడుగులు ఎత్తు మనిషి. మనం స్లాబ్ వేస్తున్నప్పుడు స్లాబ్ 10 అడుగులు పెడతారు కదండి. 10 అడుగులు ఎత్తు మనిషి ఎవరండి? గొలియాతు. ఆ వ్యక్తి యొక్క ఈటిని ఒక మనిషి మోసుకొని వస్తున్నాడు అని చెప్పేసి కూడా రాయబడతాడు. అప్పుడు దావీదు గొలియాతుని చూశాడనుకో భయం పడతాది. కానీ దావీదు ఎవరిని చూశారు? గొలియాతుని చూశారంటే గొలియాతుని చూడమన్నా చూడలేదు. ఎవరిని చూశారంటే దేవుణ్ణి చూశాడు. అంటే ఆత్మీయంగా దావీదు చాలా ముందంజలో ఉన్నాడు. కానీ ఒకనొక సమయంలో మిద్దె మీద సంచరిస్తున్నప్పుడు దేవుణ్ణి చూడాల్సిన దావీదు ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూసి బలహీనుడిగా మారిపోయాడు. ఎంత బలహీనుడంటే దేవుడి ముందు దోషిగా చేతులు కట్టుకోవాల్సినంత బలహీనుడిగా మారిపోయాడు. అంటే దావీదు ఆత్మీయంగా బలంగా ఉన్నప్పటికీ శారీరకంగా ఫిజికల్ గా బలహీనుడైపోయాడు. అయితే యోసేపు దగ్గరికి మనం చూసినప్పుడు యోసేపు ఫిజికల్ గా చాలా బలంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఫిజికల్ గా చాలా బలంగా ఉన్నాడు. ఎంత బలంగా అంటే పోతీఫర్ యొక్క భార్య వచ్చి యోసేపును ఒక ఒంటరిగా ఒక గదిలో బంధించి అతని వస్త్రాన్ని పట్టుకొని ఇదిగో నాతోటి ఈ రోజు నువ్వు గడపకపోయినట్లయితే నీ జీవితాన్ని బ్రద్దలు చేస్తానని ఖచ్చితంగా చెప్తే ఆ యొక్క యోసేపు ఏమన్నాడంటే అమ్మా నేను దేవునికి భయపడువాడిని అని చెప్పి తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అయితే యోసేపుని తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఎప్పుడైతే యోసేపు ఫిజికల్ గా బలవంతుడిగా ఉన్నాడో ఆటోమేటిక్ గా ఆత్మీయంగా చాలా బలవంతుడిగా మారిపోయాడు. గనుక మనం ఆత్మీయులుగా బలవంతులుగా ఉండడానికన్నా ముందుగా ఫిజికల్ గా చాలా బలవంతులుగా ఉండాలి. ఈరోజు క్రైస్తవులకి మంచి విశ్వాసం ఉంటుంది, దేవుడి పట్ల మంచి ఆలోచన ఉంటుంది, దేవుణ్ణి చేరుకోవాలనే తపన ఉంటుంది. కానీ వాళ్ళ స్థితిని మనం చూసినప్పుడు ఫిజికల్ గా బలహీనులుగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళ చూపుల్లో బలహీనంగా ఉంటారు. ఏమండి వాళ్ళ మాటల్లో బలహీనంగా ఉంటారు. వారు చేసే కార్యాల్లో బలహీనంగా ఉంటారు. ఏమండి వారి ఆలోచనలో బలహీనంగా ఉంటారు. అన్ని విషయాల్లో బలహీనంగా ఉంటారు. అయితే మనం వాటిలన్నిటినీ వాక్యపు ఏమండి క్రమంలో పరిశీలన చేద్దాం. దానికన్నా ముందు నేను ఒక విషయాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకి ఏమని పేరు పెట్టిందంటే యేసు క్రీస్తు వారు మనకి ఏమని పేరు పెట్టారంటే మోషే గారి ద్వారా
ఏమండి ప్రారంభంలో ఉన్న దేవుడు మనకి ఏమని పేరు పెట్టారంటే మనము రాజులైన యాజక సమూహం అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారండి? రాజులైన యాజక సమూహం. ఇందాక నేను అన్నాను కదండి, ఆ 3 అంశాలకి ఈ అంశము రిలేటివ్ గా ఉంటుందని చెప్పాను కదా, దాన్ని మీకు ఏ విధంగానో వివరించబోతున్నాను. మనం ఈరోజు ఫిజికల్ గా జయించడానికి మనకు ఏమండి, మనము ఆత్మీయంగా జయించడానికి మనకు ఫిజికల్ గా బలంగా ఉండాలి. అయితే ఏ ఏ విషయాల్లో బలంగా ఉండాలి అనే విషయాన్ని మనము కొన్ని లేఖనాల ద్వారా తెలుసుకున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చాలండి. ఏంటి ప్రచురం చేయడానికి మనం ఉన్నాం ఇక్కడ? మనల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయాల్ని ప్రచురము చేయాలి. ఎలాగా? నోటి మాటలతోనండి. నోటి మాటలతో ప్రచారం చేయాలా మనం? లేదండి, మన జీవితము ద్వారా మనం ఆయన్ని ప్రచారం చేయాలి. మన జీవితాన్ని జీవించడం ద్వారా మనము ఆయన్ని ప్రచారం చేయాలి. అయితే ఇక్కడ ఆయన ఎవరై ఉన్నారు? మన దేవుడు ఎవరై ఉన్నారంటే ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయన యాజకుడై ఉన్నాడు. మనము కూడా ఆయన ప్రజలమైనట్లయితే, మనము కూడా ఆయన వారమే అయినట్లయితే, ఆయన పిల్లలమే అయినట్లయితే, ఈరోజు మనం ఎవరమి అని చెప్పేసి బైబిల్ సెలవిస్తుందంటే మనము కూడా రాజులైన యాజక సమూహం. మనము ఆయన సొత్తు. మనం ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. సొత్తు అంటే ఏంటి? ఆస్తి. అదే కదండి, మనం దేవుని యొక్క ఆస్తి. మనం ఎలా ఉండాలి అనేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందంటే రాజులైన యాజక సమూహం. ఇప్పుడు రాజు అంటే ఏంటో చెప్తాను, తర్వాత యాజకుడు అంటే ఏంటో చెప్తాను. రాజు చేసే పని ఏంటయ్యా అంటే, రాజు నిత్యము ఏం చేస్తాడంటే తన యొక్క రాజ్య విస్తీర్ణం కోసము, రాజ్యంలో ఉన్న ప్రజల సంరక్షణ కోసము ప్రయత్నం చేస్తాడు. అదే కదండి, రాజు 2 పనులు చేస్తాడు. రాజ్యం విస్తరించాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి. ప్రజలు క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రజలు క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రజలకి సంక్షేమానికి ఏదైతే అవసరమో అవన్నీ ఏర్పాటు చేయాలి. ప్రజల్ని ఏమండి బలవంతులుగా తీర్చిదిద్దాలి. ఎలా తీర్చిదిద్దాలండి? బలవంతులుగా. ఒక రాజ్యంలో ప్రజలందరూ కూడా ఏదో ఒక జబ్బుతోటో ఏదో ఒక వ్యాధితో బాధపడ్డారనుకోండి, శత్రు దేశం నుంచి ఎవరైనా యుద్ధానికి వచ్చారనుకోండి, ఏమవుతుంది? రాజ్యం ఒక్కరిని కూడా వచ్చి అందరినీ చంపేస్తారు. కారణం వాళ్ళు బలహీనులుగా ఉన్నారు. సో ప్రజలు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. మంచి ఆహారం తినాలంటే దేశంలో పంట అధికంగా ఉండాలి. పంట అధికంగా ఉండాలంటే అందరూ పని చేయాలి. పని చేయాలంటే జ్ఞానం అవసరం. ఇవన్నీ కూడా రాజు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమకూరుస్తాడు. అప్పుడు రాజ్యం ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే రాజ్యాన్ని విస్తరించుకోవాలి. విస్తరించుకోవాలంటే ఏం చేయాలంటే వేరే దేశం మీదకి, వేరే ప్రాంతం మీదకి వెళ్ళి మీరు మాకు లోబడండి, లేకపోతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఒక హెచ్చరికను జారీ చేస్తారు. వారు లోబడితే సరే, లోబడకపోతే యుద్ధం చేస్తారు.
ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి అంటే రాజు తాను చేయాల్సిన బాధ్యతలను సక్రమంగా చేస్తున్నప్పుడు. ఈరోజు మనము కూడా రాజులైన యాజక సమూహం అయినట్లయితే మరి మనం ఏం చేయాలి అనేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నువ్వు రాజు అయితే నువ్వు జయించు. ఏం చేయాలి? రాజు ఏం చేస్తాడండి? జయించుకుంటూ వెళ్తాడు. మరి మనం ఏం చేయాలి? జయించాలి. ఏం జయించాలి? మనం కూడా అర్జెంటుగా ఒక గుర్రాన్ని కొనుక్కొని, ఒక కత్తి కొనుక్కొని, గుర్రం మీద కూర్చొని ఒక్కొక్క ఊరు వెళ్ళి, ఏమండి నా కింద పని చేస్తారా లేకపోతే చంపుకెళ్ళిపోమంటారా అనాలా? అది జయించమన్నారా మనల్ని? అలాంటిది జయించమనలేదు. మనల్ని ఏంటి జయించమన్నారు? ఏంటి జయించమన్నారు అంటే, ఇందాక మనం అనుకున్నాం కదండి, ఫిజికల్గా మనం జయించాలి. ఏంటి ఫిజికల్గా జయించాలంటే, దావీదుకు శత్రువు గొలియాతు, నీకు శత్రువు ఎవరంటే నువ్వే. మనకు శత్రువు ఎవరండి? మనమే. మన ఆలోచనలు, మన తలంపులు మనకి మనమే శత్రువు అన్నారు. మన శరీరమే మన యొక్క శత్రువు. ఏమండి, మన యొక్క ఆత్మను బలహీనపరిచే శత్రువు ఎవరయ్యా అంటే మన యొక్క శరీరము. ఎందుకంటే ఏ రోజైనా నువ్వు ప్రయత్నం చేయి, మోకరించి ప్రార్థన చేద్దామని కూర్చున్నప్పుడు ఎక్కువసేపు నువ్వు మోకాళ్ళ మీద ఉండలేవు. ఉండగలవండి? ఉండలేవు. కానీ మోకాళ్ళ మీద ఉన్నవాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? కారణం ఏంటి? ఏమిటి అంటే మనల్ని మనము జయించుకోలేకపోవడం. హల్లెలూయా. చాలా మంది నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారు. ఏమండి? మాట్లాడతారు. పోనీ అబద్ధాలు మాట్లాడకుండా భూమి మీద జీవించిన వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ మన వల్ల ఎందుకు కావట్లేదు? మనల్ని మనము జయించుకోలేకపోతున్నాము. చాలా మందికి మందు తాగడానికి మందుకి బానిస అయిపోతారు. వాళ్ళ మనసులో ఆలోచన ఉంటుంది ఏమనంటే, ఈ మందు మనం తాగకూడదు, ఈ డబ్బులను మనం ఆదా చేసుకొని కుటుంబాన్ని వృద్ధి చేసుకోవాలి, పిల్లలకి మంచి చదువు ఇప్పించాలి, మంచి భోజనం పెట్టుకోవాలని ఉంటుంది. కానీ సాయంత్రం ఆ టైం అవ్వబోతేప్పటికి చుక్క పడకపోతే పని అవ్వలేని స్థితి ఉంటుంది. పోనీ తాగని వాళ్ళు ఈ భూమి మీద లేరా? ఉన్నారు. మరి ఎందుకు ఈ వ్యక్తి బానిస అయిపోతున్నాడంటే ఆ వ్యక్తి జయించుకోలేకపోతున్నాడు. చాలా మంది ఏమండి జూదానికి బానిసలు అయిపోతారు, చాలా మంది వ్యభిచారానికి బానిసలు అయిపోతారు, చాలా మంది సౌందర్యానికి బానిసలు అయిపోతారు, చాలా మంది ఏమండి ఇతరుల్ని ఎలాగైనా మానసికంగా విమర్శించాలి, మానసికంగా బాధ పెట్టాలనే విషయానికి బానిస అయిపోతుంటారు. ఒక్కొక్కరు ఇతరుల్ని హేళన చేసే విధానాలకు బానిసలు అయిపోతుంటారు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక దానికి బానిస అయిపోతాడు. ఆ బానిసత్వంలో నుంచి బయటికి రావాలి అంటే ఆ వ్యక్తి వల్ల కాదు. ఆ వ్యక్తికి అది సాధ్యపడదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాటిని జయించాలి అని సెలవిస్తున్నాడండి. హల్లెలూయా. అయితే వాటిని మాత్రమే కాదు కానీ ఆయన ఇంకా ఏం సెలవిస్తున్నారంటే, జయించి వాడు ఏమి జయించాలి అంటే, మనిషి క్రైస్తవుడు తన జీవిత కాలంలో జయించాల్సిన విషయం ఏంటంటే పాపాన్ని జయించాలి. హల్లెలూయా. దేని జయించాలండి? పాపాన్ని జయించాలి. ఏంటయ్యా పాపము అంటే, ప్రతి ఒక్కటి దేవుని ఆజ్ఞను మేరడమే పాపము. పాపం అంటే ఏంటి అంటే దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకపోవడం పాపము. ఏమండి దేవుని నామాన్ని వ్యర్థంగా మాట్లాడి అవమానపరచడం పాపము.
దేవుని క్రమం ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించకపోవడం పాపము. తల్లిదండ్రులని ప్రేమించి వారిని గౌరవించాలి, వారిని గౌరవించకపోవడం పాపము. దొంగతనం చేయడం పాపము. వ్యభిచారం చేయడం పాపము. పొరుగు వాడిని దాన్ని లాక్కోవడానికి అతన్ని అన్ని విధాలుగా పాయింట్అవుట్ చేయడము, అతన్ని చంపడానికి సైతము తెగించడము పాపము. ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే చాలా ఉన్నాయండి విషయాలు. మాంత్రిక విద్యలు పాపము, చెల్లంగి పాపము. అల్లరితో కూడిన ఆటలు పాపము. ఇతరుల్ని అల్లరి ఏం చేస్తుందండి? నవ్వుల పాలు చేస్తుంది. ఇతరుల ముందు మనల్ని ఏం చేస్తుందండి? నవ్వుల పాలు చేస్తుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. కుటుంబాన్ని సరిగ్గా ఏలుబడి చేయకపోవడం పాపము. తల్లిదండ్రులు పిల్లల్ని కనేసి రోడ్డు మీద ఉగ్గేస్తుంటారు, అది కూడా పాపమే. వాళ్ళ కన్న తర్వాత వాళ్ళ పట్ల పూర్తి బాధ్యతని నిర్వర్తించాలి. ఏ పిల్లడు కూడా నన్ను కనండి, ఈ భూమి మీదకి తీసుకురండి అని తల్లిదండ్రులతో అంటారా? వాళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళ పట్ల బాధ్యత తీసుకోవాలి. ఇలా ఏ తప్పు చేసినా దేవుని యొక్క ఆజ్ఞలకు మీరినట్లయితే విధవరాండ్రుల పట్ల, తల్లిదండ్రులు లేని వాళ్ళ పట్ల, పరదేశులు ఏదైనా ఒక దేశాల నుంచి కడుపు చేత పట్టుకొని వచ్చి ఇక్కడ బ్రతకాలనుకున్నప్పుడు వాళ్ళ పట్ల జాలి చూపించకపోవడం ప్రతిదీ పాపమే. అలా 613 విషయాలు దేవుడు రాయించాడు, ఇవి చెయ్యకండి మీరని చెప్పేసి. అయితే ఇలా క్రైస్తవుడు తన జీవితంలో ఏం చేయాలంటే పాపాన్ని జయించాలి. ఇలా జయించడం ఎప్పుడు సాధ్యపడతాదయ్యా అంటే వాక్యపు క్రమంలో ఒక క్రైస్తవుడు నడిచినప్పుడే సాధ్యపడతాది. వాక్యపు క్రమము ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు వారే వాక్యమై ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏం చేశారో అవన్నీ నువ్వు సక్రమంగా చేసినప్పుడే నువ్వేం చేయగలుగుతావు అంటే జయించగలుగుతావు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు తను తాను జయించుకోవాలి. జయించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంటే రాజు అవుతాడు. రాజు ఎలాగైతే యుద్ధం చేస్తూ జయిస్తాడు, క్రైస్తవుడు కూడా తన జీవితంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని కూడా యుద్ధం చేసి జయించాలి. ఎలా జయించాలండి? యుద్ధం చేయించాలి. యుద్ధం చేయడం అంటే నేను ఉదాహరణకి ఒక అలవాటు మానుకోలేకపోతున్నాను. అది మానాలనుకోండి, ఏమవుతుంది? చాలా కష్టంగా ఉంటుంది. నా శరీరం సహకరిస్తుందా? ఒకదానికి అలవాటు పడిపోయాను. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నేను టీకి, సిగరెట్కి ఎడిట్ అయిపోయాను. దేనికండి? సిగరెట్కి. సిగరెట్ మానేయాల్సిన పరిస్థితి నాకు రావాలనుకోండి, సిగరెట్ మానేవాళ్ళు ఉంటారు చూసారా? ఎలా మానవు బాబు, నీకు అది ఈజీ అయ్యిందా అని అడగండి. ఆడు చెప్తాడు ఎన్ని రకాలుగా నేను ప్రయత్నాలు చేశాననే విషయాన్ని. ఏం చెప్తాడండి? అన్ని విధాలుగా నేను ప్రయత్నాలు చేశాను, ఒక విధంగా కాదు. ఈ సిగరెట్ ఈ రోజు మానేసి నీ ముందు నించోవడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది తెలుసా? కొన్ని సందర్భాల్లో అలవాటు ప్రకారంగా వెళ్ళిపోయేది. 10 సిగరెట్లు తాగే నేను 5 తాగేవాడిని, 3 తాగేవాడిని, 2 తాగేవాడిని, 1 తాగేవాడిని. ఆ 1 కూడా మానడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను అని చెప్తాడు. అవునా కాదండి? అంటే మనల్ని మనం జయించుకోవాలంటే ఏదైనా ఒక సమస్యకి మనం ఎడిట్ అయిపోతే దాని నుంచి మనం విడుదల పొందాలి అన్నట్లయితే మనం ఏం చేయాలంటే యుద్ధం చేయాలి ఆ సమస్యతోటి. ఉదాహరణకి ఎక్కువసేపు నువ్వు ప్రార్థనలో గడపలేకపోతున్నావు, ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఎలా యుద్ధం చేయాలి? రోజుకి నువ్వు నిమిషం మాత్రమే ప్రార్థన చేస్తున్నావు అనుకో, 2 నిమిషాలు ప్రార్థన చేయడానికి ప్రయత్నించు, 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి ప్రయత్నించు, అరగంట చేయడానికి ప్రయత్నించు, గంట చేయడానికి ప్రయత్నించు.
2-3 గంటలు చేయడానికి ప్రయత్నించు. అలా అలా చేస్తూ వెళ్ళినప్పుడు ఒకనొక సమయానికి రోజులో 24 గంటలు మోకాళ్ళ మీద ఉండడం సాధ్యమవుతుంది. ఇంతే. మోర్ ప్రాక్టీస్ మేడ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. ఎక్కువ ప్రయత్నము నిన్ను ఒకనొక రోజుకి ఒక పరిపూర్ణమైన స్థితిలోకి తీసుకొని వస్తుంది. ఏమండి, బైబిల్ చదవడానికి నీకు వీలు కుదరట్లేదా? చదవలేకపోతున్నావా? బైబిల్ అర్థం కాలేదా? చదువుతూ ఉండు, ఒకనొక రోజుకి అర్థమవుతూ ఉంటుంటుంది. మోర్ ప్రాక్టీస్. ఎక్కువ ఏం చేయాలండి? ప్రయత్నం చేయాలి. దాన్నే బైబిల్ భాషలో జయించడం. అది నీకు సాధ్యం అవుతుంది. యేసు క్రీస్తు వారు ఏం చేసేవారంటే ఆయన నిత్యము తండ్రి యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండేవారు. ఇలా చేసినప్పుడే ఈ భూమి మీద నువ్వు అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నకిలీ అద్భుతాల దగ్గరికి వెళ్ళి ఇవే అద్భుతాలని అనుకోకండి. ఈరోజు క్రైస్తవులు చాలా మంది నకిలీ అద్భుతాలు చేస్తున్నారు. అవి కాదండి. నిజమైన అద్భుతాలు చేయాలంటే ఏమైండాలంటే దేవుని యొక్క క్రియలు మన జీవితంలో చూపించాలి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క గుణాతిశయాలను చూపించాలని రాయబడి ఉంది పేతురు రాసిన మొదటి పత్రిక. ఇదే విషయాన్ని యాస్టీస్గా ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా చూపించబడింది. కావాలంటే చదువుదాము. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించే వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము రాజులైన యాజక సమూహాలుగా ఏమండి యేసుక్రీస్తు వారు తన తండ్రి కోసం చేశారు. ఇదే మాట నిర్గమకాండం 19వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా ఉంటుంది. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందిరని చెప్పుము. అదండి చాలు. అంటే మనము ఒక రాజ్యముగా, పరిశుద్ధమైన జనముగా, ఒక యాజకులుగా ఏమండి దేవుని యొక్క మాట విన్నప్పుడు చేయబడతామండి. యేసుక్రీస్తు వారి యొక్క మాట ఈ భూమి మీద మనము అనుసరించినట్లయితే, ఆయన్ని మనము మన జీవితం ద్వారా ప్రచురం చేసినట్లయితే మనము ఎవరముగా మారుతామంటే రాజులుగాను యాజక సమూహముగా మారుతాము. హల్లెలూయా. ఎలా మారుతామండి? రాజులుగాను యాజక సమూహంగా మారుతాము. రాజు అంటే మనం ఇందాకే చెప్పాము, జయించేవాడిని రాజు అంటారు. మనం కూడా ఏం చేయాలంటే ఈ జీవితాల్లో ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి అవలక్షణాన్ని మనం ఏం చేయాలంటే జయించాలి. రెండవదిగా యాజకుడు. యాజకుని యొక్క పని ఏంటండి? ప్రజలకి దేవునికి మధ్యలో నించోవడం. ప్రజలు ఏదైనా పాపంలోనూ అతిక్రమంలో పడినప్పుడు దేవుని సన్నిధానానికి వాటిని తీసుకొని వెళ్ళి దేవా వారిని క్షమించు అని ప్రజల పక్షంలో విజ్ఞాపన చేయడం. ఈరోజు యేసుక్రీస్తు వారు ఏదైతే ఈ భూమి మీద చేశారో, ఏం చేశారు యేసుక్రీస్తు వారు అంటే ప్రజలకి దేవునికి మధ్యలో ఆయన నించున్నారు. ఆయన పిల్లలుగా ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని చేయవలసిన వారమై ఉన్నాము. ప్రతి విషయంలో కూడా
ప్రజల్ని మనం దూషించేవారిగా, హేళన చేసేవారిగా, అవమానపరిచేవారిగా, వాళ్ళని తిరస్కరించేవారిగా ఉండకూడదు. కానీ వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళకి దేవుని గురించి అర్థం చేయించాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి? మనందరిపైన ఉంది. ఈ వాక్యం వింటున్న మీ అందరిపైన కూడా ఉంది. గనుక మనమందరికీ కూడా దేవుని కొరకు ఈ భూమి మీద సక్రమమైన కార్యాలు చేయాలి అన్నట్లయితే మనం ఏం చేయాలంటే జయించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఏ రోజైతే మనం జయించుకుంటూ వెళ్ళలేమో ఆ రోజే మనము ఏమండి ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళం అవుతాము. ఏ రోజైతే మనం మన జీవితాన్ని ఏమండి ఆ యొక్క నీటి ప్రవాహాన్ని కొట్టుకొని పోనిచ్చామో ఆ రోజే మనం ఏమవుతామండి? చనిపోయిన వారం అవుతాము. చేప నీటి ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోయింది అనుకో, బ్రతికిందిగా చెప్తామా, చనిపోయిందిగా చెప్తామా? నీటి ప్రవాహంతో పాటు కొట్టుకొని పోతే అది చచ్చిపోద్ది. చచ్చిపోయిన చేప నీటి ప్రవాహానికి కొట్టుకొని పోద్ది. బ్రతికున్న చేప ఏమవుతుందండి? ఎదురీదుతుంది. ఈరోజు క్రైస్తవుడు కూడా ఈ లోకమనే ఈ ప్రవాహానికి ఎదురీది దేవుడు ఎలాగైతే ఈ లోకాన్ని జయించాడో అలా మనం కూడా జయించి ఏమండి దేవుని యొక్క ప్రతి గుణ లక్షణాన్ని మన జీవితంలో స్వతంత్రించుకొని దేవునికి ప్రజలకి మధ్య మనం మధ్యవర్తిగా నించొని ఏమండి ప్రజల్ని దేవునితో సమాధానపరిచి దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి అవసరమైన గుణ లక్షణాలు వాళ్ళకి మనం తెలియజేయాలి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో మన హృదయంలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్.